హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేను మీ అనుష. ఈరోజు స్వీట్ కార్న్తో ఒక 10 నిమిషాల్లో 3 రకాల స్నాక్ ఐటమ్స్ ఏ విధంగా చేయాలో మన అనుస్వే ఛానల్ ద్వారా తెలుసుకుందామండి. ముందుగా స్వీట్ కార్న్ అనగానే ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్తీ కూడా. కిడ్స్కి మీరు ఈవినింగ్ స్నాక్గా ఈ రెసిపీస్ని యాడ్ చేయండి. ఇట్స్ వెరీ యమ్మీ అండ్ టేస్టీ, హెల్తీ కూడా అండి. సో 3 రకాల రెసిపీస్ నేమ్స్ ఇచ్చేసాను. బిఫోర్ దట్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మన అనుస్వే ఛానల్ని. ముందుగా స్వీట్ కార్న్ని ఈ విధంగా ఒలుచుకున్నానండి. ఈ విధంగా ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హీట్ అయిన తర్వాత 3 కప్స్ స్వీట్ కార్న్ వేసి 1 గ్లాస్ వాటర్ వేసానండి. వాటర్ వేసిన తర్వాత ఒక 2 to 3 minutes మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. స్వీట్ కార్న్ ఎలాగూ లేతగానే ఉంటుంది, మనకి ఈజీగానే బాయిల్ అయిపోతుంది. 2 to 3 minutes అయితే సరిపోతుందండి. తర్వాత వాటర్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని 1 కప్పు ఉడికించినటువంటి స్వీట్ కార్న్ని వేసుకున్నాను. దీంట్లోకి ఫస్ట్ రెసిపీ చేస్తున్నానండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ మనము బటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ బటర్ యాడ్ చేసి రుచికి సరిపడినంతగా ఉప్పు, చిటికెడు ఉప్పు అయితే సరిపోతుందండి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా బటర్ మొత్తం కరిగే విధంగా కలుపుకొని పైన కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, నల్ల మిరియాలు ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకొని పైన ఈ విధంగా చల్లుకొని సర్వింగ్ చిన్న కప్పులో తీసుకుంటే బటర్ స్వీట్ కార్న్ ఫస్ట్ రెసిపీ అయిపోయిందండి. ఇట్స్ వెరీ టేస్టీ. సెకండ్ రెసిపీ అండి, చిల్లీ కార్న్ కావాల్సింది మిగిలిన 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకొని దాంట్లో 1 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలి. ఉప్పు, రుచికి సరిపడినంతగా ఉప్పు కూడా వేసేసి చిన్న చిన్నగా తరిగినటువంటి గార్లిక్ అండి, వెల్లుల్లి రెబ్బలు 1-2 తీసుకొని చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలి. అంతే అండి. ఫైనల్గా ధనియా మసాలా ఉంటే 1/2 టేబుల్ స్పూన్ వేయండి, హోమ్ మేడ్ది. తర్వాత ఒక్కసారి కలుపుకొని సర్వింగ్ కప్లో తీసేసుకుంటే సెకండ్ చిల్లీ స్వీట్ కార్న్ కూడా రెసిపీ అయిపోయిందండి. ఇట్స్ వెరీ టేస్టీ. నౌ ఫైనల్గా థర్డ్ రెసిపీ వచ్చేసి మసాలా స్వీట్ కార్న్ అండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసి చిన్న మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసాను. ఆనియన్స్ వేగిన తర్వాత గార్లిక్ ఒక 2 తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా తరిగి వేసి ఒక చిన్న టమాటో కూడా వేసేసాను, చిన్న చిన్న ముక్కలుగా తరిగి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. స్టవ్ ఫ్లేమ్లో మీడియంలో ఉంచేసి ముందుగా బాయిల్ చేసినటువంటి 1 కప్పు మన స్వీట్ కార్న్ కూడా వేసేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనము చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చాట్ మసాలా కూడా వేసిన తర్వాత కచ్చా పచ్చాగా దంచినటువంటి నల్ల మిరియాల పౌడర్ కూడా వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత నిమ్మ చెక్క హాఫ్ సరిపోతుందండి. ఈ విధంగా పిండేసుకోవాలండి. నిమ్మ చెక్కను కూడా స్టవ్ ఆఫ్ చేసేసేయి. ఒక్కసారి మళ్ళీ కలుపుకొని రుచికి సరిపడినంతగా చిటికెడు ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలిపి సర్వింగ్ కప్లో తీసేసుకుంటే థర్డ్ రెసిపీ కూడా కంప్లీట్ అయిందండి. ఇట్స్ మసాలా స్వీట్ కార్న్ చట్పట్. నాకైతే ఈ 3 కూడా చాలా ఫేవరెట్ రెసిపీసే అండి. దీంట్లో నా మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి మసాలా స్వీట్ కార్న్ చట్పట్ అండి. ఈ 3 రెసిపీలు మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్గా కిడ్స్కి ఇవ్వండి, మీరు కూడా తీసుకోండి. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ కార్న్ కదా. సో మీరు కూడా ఏ విధంగా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. 3 టైప్ ఆఫ్ స్నాక్ రెసిపీస్ వితిన్ 10 minutesలో. ఫైనల్గా సబ్స్క్రైబ్, లైక్. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.